రైతు భరోసా పంపిణీకి సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పంపిణీకి సంబంధించిన లబ్ధిదారుల వివరాలను వ్యవసాయ శాఖ సేకరించింది. కొత్తగా పట్టాలు పొందిన వారికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సాయం జమ చేయనున్నారు. మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని భావించిన రైతులకు చివరికి నిరాశ మిగిలింది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి సాయం ఇవ్వాలని ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తెలంగాణలో 1,40,00,000 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వ అంచనా. 70 లక్షల మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. ప్రతి సీజన్కు ప్రభుత్వం దాదాపు 9,000 కోట్లు జమ చేయనున్నారు. రైతు భరోసా అర్హుల జాబితాను ఇప్పటికే అధికారులు రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకే సాయం అందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రైతు బంధు 2 విడతలుగా సకాలంలో జమ అవ్వగా ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కొంతమంది ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. పెండింగ్ రైతు భరోసా త్వరగా విడుదల చేస్తే రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని, లేకపోతే భవిష్యత్ స్థానిక ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లో ఉన్న మొత్తం భూమికి సాయం అందించగా ఇకపై 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రియల్ ఎస్టేట్ పడావు భూములకు సైతం సాయం వెళ్లినట్లు గుర్తించిన వ్యవసాయ శాఖ వాటిని దశల వారీగా తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. పెద్ద భూస్వాములకు సాయం అందించడం కంటే చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఇలా చేస్తే వారికి ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తున్నారు.